నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నుండి కల్వకుర్తి కోర్టు ఆవరణలో న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలు ఘనంగా కొనసాగుతున్నాయి. న్యాయవాదులు పరిరక్షణ చట్టం కోసం ఉద్యమిస్తున్నట్లు తెలిపారు. ఇక భూత్పూర్ నుంచి సెక్రటేరియట్ వరకు నిర్వహించబడుతున్న పాదయాత్రలో 14 కోర్టులలో దీక్షలు చేపట్టినట్లు సమాచారం. కల్వకుర్తి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు ఆవరణలో దీక్షలో కూర్చొని అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో, దేశంలో న్యాయవాదులపై దాడులు, హత్యలు నిత్యకృత్యంగా మారాయని న్యాయవాదులు పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు అన్ని వర్గాల వారికి రక్షణ చట్టాలు ఉన్నట్లే న్యాయవాదుల కోసం ప్రత్యేక చట్టం ఏర్పాటు చేయడం తప్పనిసరి అని అన్నారు. ఈ దీక్షలో కల్వకుర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జె నరేంద్ర రెడ్డి, న్యాయవాదులు చిందం కృష్ణయ్య, జంగయ్య, ప్రశాంత్, శ్రీనులు పాల్గొన్నారు. న్యాయవాదుల రక్షణ చట్టం కోసం అలంపూర్ బార్ అసోసియేషన్ వాళ్ళు గత 2 నెలల కింద అలంపూర్ నుంచి చెలో సెక్రటేరియట్ పాదయాత్ర ప్రారంభించారు. ఆ పాదయాత్రను భూత్పూర్ చేరుకున్న తర్వాత అక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది వచ్చేసి నెక్స్ట్ జరిగే అసెంబ్లీ సెషన్ లోపల న్యాయవాదుల రక్షణ చట్టం బిల్లు ప్రవేశపెడతాము, మీరు దీక్ష విరమించండి, పాదయాత్ర విరమించని చెప్పినందుకు గత నెలలో జరిగినటువంటి తాత్కాలికంగా విరమణ జరిగినటువంటి పాదయాత్ర ప్రోగ్రాం ఏతుందో దానికి అనుకూలంగా అసెంబ్లీలో ప్రభుత్వం న్యాయవాద రక్షణ చట్టం బిల్లు ప్రవేశపెట్టినందుకు నిన్న 23వ తారీఖు భూత్పూర్ నుంచి తిరిగి న్యాయవాద రక్షణ చట్టం కోసం చెలో మేము కూడా వెళ్ళి సంఘీభావంగా మేము కూడా పాదయాత్ర భూత్పూర్ నుంచి జడ్చర్ల వరకు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజు నుంచి కల్వకుర్తి బార్ అసోసియేషన్ ప్రాంగణం లోపల రిలే నిరాహార దీక్ష ప్రోగ్రాం చాలు చేశాము. ఈ దీక్ష అవుతుందో ఈ నెల 27 వరకు నిరంతరాయంగా సాగుతుంది. 27 నాడు చెలో సెక్రటేరియట్తో ఈ యొక్క దీక్ష విరమణ జరుగుతుంది. అంతవరదాకా ఈ లోపల నెక్స్ట్ జరిగే అసెంబ్లీ సెషన్ లోపల న్యాయవాద రక్షణ చట్టాన్ని బిల్లుగా ప్రవేశపెట్టి న్యాయవాద రక్షణ చట్టాన్ని ప్రభుత్వం అమలు చేయాలనే ఉద్దేశంతో మా యొక్క డిమాండ్, న్యాయమైన డిమాండ్ను ప్రభుత్వానికి దీక్ష ద్వారా విన్నవిస్తున్నాం. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా న్యాయవాదుల బృందం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇవాళ మేము ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రతి కోర్టులో రిలే నిరాహార దీక్ష ప్రారంభం చేసినాం. అదేవిధంగా కల్వకుర్తిలో కూడా మా యొక్క బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు అందరూ కూడా కలిసి వాళ్ళ మేము రిలే ప్రారంభం చేసినాం. నిన్న భూత్పూర్ నుంచి మళ్ళీ పునఃప్రారంభమైంది పాదయాత్ర. దేనికోసం అంటే న్యాయవాదుల మీద జరుగుతున్నటువంటి దాడులను ఖండిస్తూ మరి అనేక సందర్భాలలో న్యాయవాదులను మరి చంపేటటువంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి. ఆఫీసులో తర్వాత అక్కడక్కడ ఆస్తులు కూడా ధ్వంసం చేసినటువంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి. మేము కూడా మరి మమ్మల్ని కూడా ప్రభుత్వ ఉద్యోగులుగానే పరిగణిస్తూ రాజ్యాంగబద్ధమైనటువంటి విధులు నిర్వర్తిస్తున్నాం కనుక మాకు కూడా రక్షణ కల్పించాలనేటటువంటి ఉద్దేశం గత దశాబ్ద కాలంగా మేము అనేక సందర్భాలలో ఉద్యమిస్తూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వం చలనం లేదు. ఇప్పటికీ కూడా ఎలాంటి రక్షణ చట్టాన్ని మరి ప్రవేశపెట్టలేదు కనుక మేము తప్పకుండా ఈసారి ఇచ్చినటువంటి ఈ పిలుపు మేరకు 27వ తారీఖు నాటి వరకు పాదయాత్ర చెలో సెక్రటేరియట్ అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ముందరకు పోతా ఉన్నాం. 27వ తారీఖు నాడు పెద్ద ఎత్తున తెలంగాణలో ఉన్నటువంటి న్యాయవాదులంతా కూడా వేలాది మంది న్యాయవాదులు ఆ రోజు సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొంటారు. మా కోరిక నెరవేరే